ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి కర్డ్ ఫేషియల్ చూపిస్తున్నానండి. చాలా సింపుల్, చాలా ఇన్స్టెంట్గా గ్లోయింగ్ అయితే ఇస్తుంది. సో మనకు ఇది చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలైతే ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. సో ఇందులో అయితే 3 స్టెప్స్ ఉంటాయి. క్లెన్జింగ్ అండ్ స్క్రబ్బింగ్ ఫేస్ ప్యాక్ అనేది. సో ఫస్ట్ క్లెన్జింగ్ కోసం అయితే ఎలా మిక్స్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. సో దీనికోసం కొంచెం కర్డ్ తీసుకోండి. కర్డ్ అనేది పుల్లటి పెరుగు మాత్రం తీసుకోండి. సో మనకు పుల్లగా ఉండాలి, అలా అయితే మనకు గ్లో అయితే చాలా బాగా వస్తుంది. సో ఇందులో నేను కొంచెం పచ్చి పసుపు అయితే యాడ్ చేస్తున్నాను అండి. పచ్చి పసుపు మీకు లేకపోతే మీరు కస్తూరి పసుపు కూడా యూజ్ చేయొచ్చు, లేదంటే మీరు న్యాచురల్గా యూజ్ చేస్తారు కదా, న్యాచురల్ పసుపు అయినా యూజ్ చేయొచ్చు. సో ఇలా నేను పచ్చి పసుపు వేసి నేను మిక్స్ చేస్తున్నాను. ఇదైతే మనం ఇది క్లెన్జింగ్ అయితే యూజ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి చూడండి, క్లెన్జింగ్ అయితే చేస్తాను. సో క్లెన్జింగ్ కోసం అయితే ఫేస్ వాష్ చేసుకొని ఇప్పుడు క్లెన్జింగ్ అయితే చేసుకోండి. ఇలా క్లెన్జింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు స్కిన్ పైన ఎలాంటి డస్ట్ అంతా క్లియర్ అయిపోతుంది. సో మనం ఫేస్ వాష్ చేసినా కూడా సరిగ్గా మనకు క్లీన్ అవ్వదండి. సో ఇలా క్లెన్జింగ్ వల్ల అయితే క్లీన్ అవుతుంది. సో గ్లోయింగ్ కూడా ఎక్కువగా వస్తుంది. క్లెన్జింగ్లో కూడా మసాజ్ చాలా బాగా చేసుకుంటేనే బాగుంటుందండి. సో క్లెన్జింగ్ తక్కువ టైం కాకుండా కొంచెం టైం తీసుకొని మసాజ్ లాగా చేసుకోండి. సో అలా అయితే మీకు గ్లోయింగ్ చాలా బాగుంటుంది. సో ఇలా మీరు మసాజ్ చేసుకోండి. మీకు టైం ఉన్నప్పుడల్లా ఇలా కర్డ్ ఫేషియల్ చేయండి. చాలా స్మూత్గా ఉంటుంది స్కిన్ అనేది. అలాగే పింపుల్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి, డార్క్ స్పాట్స్ రిమూవ్ అయిపోతాయి. అలాగే మనకు న్యాచురల్ గ్లో అయితే ఇస్తుందండి. సో చాలా సింపుల్గా ఫాలో అవ్వచ్చు. చూడండి, ఇలా మొత్తం క్లెన్జింగ్ అయితే మనం చేసుకోవాలి. మసాజ్ అనేది ఎక్కువ చేసుకోండి, టైం ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్బింగ్ ఎలా మిక్స్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. సో స్క్రబ్బింగ్ కోసం అయితే కొంచెం పెరుగు తీసుకోండి, 1 స్పూన్ వరకు. ఇందులో నేను కొంచెం బియ్యం రవ్వ అయితే యాడ్ చేస్తున్నాను. మిక్సీ పట్టుకున్నాను రవ్వని, ఇలా బియ్యం రవ్వ యాడ్ చేసుకున్నాను. షుగర్ కూడా మీరు యూజ్ చేయొచ్చు రవ్వ ప్లేస్లో. ఇలా మీరు మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్క్రబ్ అయితే చేయాలి. సో స్క్రబ్ ఇప్పుడు మీకు చేసి చూపిస్తానండి. సో ఫస్ట్ నేను క్లెన్జింగ్ చేశాను కదా, ఫేస్ వాష్ చేసుకున్న చూడండి. నెక్స్ట్ నేను స్క్రబ్బింగ్ అయితే చేస్తున్నాను. సో స్క్రబ్బింగ్ కూడా చాలా టైం తీసుకోండి, మసాజ్ లాగా చేసుకోవాలి. సో స్క్రబ్బింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఫేస్ పైన ఎలాంటి డెడ్ టిష్యూ అంతా రిమూవ్ అయిపోయి చాలా స్మూత్గా కనిపిస్తుంది. అలాగే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా రిమూవ్ అయిపోతాయండి. సో పింపుల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే మరీ ఎక్కువ స్క్రబ్ చేసుకోకండి. సో మామూలుగా అయితే మీరు ఎంత స్క్రబ్ ఎక్కువ చేసుకున్నట్లయితే నీట్గా స్మూత్గా అయితే అవుతుంది. సో ఇలా మీరు స్క్రబ్బింగ్ అయినా క్లెన్జింగ్ అయినా ఎక్కువ మసాజ్ అయితే చేసుకోండి. సో మీరు టైం ఎక్కువ తీసుకుంటే మీకు చాలా చాలా రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఇలా మొత్తం స్క్రబ్బింగ్ అయితే చేసుకోండి. సో మనకి ఇలా స్క్రబ్బింగ్ ఎక్కువ టైం తీసుకోవడం వల్ల ఏంటంటే ఫేస్లో మనకు బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉంటుంది. సో అలా దాని ఇన్స్టెంట్గా గ్లోయింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తుందండి. సో నెక్స్ట్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫేస్ ప్యాక్ ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం 1 స్పూన్ పెరుగు తీసుకున్నాను. ఆ తర్వాత ఇందులో కొంచెం టమాటా జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో టమాటా జ్యూస్ అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ముల్తాన్ మట్టి ఉంటుంది కదా, ముల్తాన్ మట్టి కొంచెం 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ముల్తాన్ మట్టి ప్లేస్లో మీరు శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. సో ఇలా మనం ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి. సో ఇప్పుడైతే ప్యాక్ వేస్తున్నాను. చూడండి, స్క్రబ్ చేసిన తర్వాత వాష్ చేసి కూడా చూడండి ఎంత నీట్గా ఉందో, క్లీన్గా అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఫేస్ ప్యాక్ అయితే వేస్తున్నాను. సో కర్డ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు కర్డ్ ఫేషియల్ చేసుకోవడం వల్ల అయితే స్కిన్ స్మూత్గా ఉంటుంది, న్యాచురల్ గ్లో అయితే ఉంటుందండి. మీకు టైం దొరికినప్పుడల్లా మీరు కర్డ్ ఫేషియల్ చేసుకోవచ్చు. మనకు డే బై డే కూడా చేసుకోవచ్చు కర్డ్ ఫేషియల్ అనేది. సో మనకు కర్డ్ అనేది స్కిన్ స్మూత్గా వస్తుంది, అలాగే మనకు స్కిన్ బ్రైట్గా అవ్వడానికి చేస్తుంది. అలాగే మనకు ఫేస్ పైన డార్క్ స్పాట్స్ తగ్గిపోతాయి. మనకు చాలా చాలా న్యాచురల్ గ్లో అయితే ఇస్తుందండి. సో మెయిన్గా స్మూత్గా అయితే కనిపిస్తుంది, చాలా యంగ్ లుకింగ్గా ఇస్తుంది మనకు స్కిన్ అనేది. సో ఇలా ఫేస్ ప్యాక్ అంతా వేసుకొని మీరు ఫేస్ ప్యాక్ ఆరేంత వరకు ఉంచుకొని చూడండి, మొత్తం ఆరిపోయింది. సో ఇలా ఆరిపోయిన తర్వాత వాష్ చేసుకుంటే చూడండి ఎంత నీట్గా ఉందో. సో చాలా నీట్గా ఉంటుంది, మనకు స్మూత్నెస్ ఉంటుంది. అలాగే స్కిన్ అనేది మీరు ఎప్పుడు తరచుగా చేస్తుంటే వీక్లీ 3-4 టైమ్స్ ఇలా మీరు కర్డ్ ఫేషియల్ చేస్తుంటే స్కిన్ అనేది యంగ్ లుకింగ్గా కనిపిస్తుంది. చాలా బ్రైట్నెస్ అయితే ఎక్కువగా వస్తుంది, ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. చూడండి ఎంత స్మూత్గా నీట్గా ఉందో. ఇలా మీరు మీకు టైం ఉన్నప్పుడల్లా కర్డ్ ఫేషియల్ సింపుల్గా మీరు టైం తీసుకొని అయితే చేసుకోండి. చాలా చాలా ఈజీ అండి. మీరు మసాజ్ అనేది ఎక్కువ చేసుకోవాలి. సో ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయొచ్చు. సో ఇంకొక వీడియోతో మీ ముందు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.